హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ లక్కీ సేవ్యా. ఇవాళ వచ్చేసి నేను మీకు బ్రెడ్ పుడ్డింగ్ వీడియో అయితే చూపించబోతున్నా. దీనికి వచ్చేసి మనకు బ్రెడ్ క్రమ్స్, షుగర్ పౌడర్ అండ్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ కావాలి. మేమైతే 4 days నుంచి మీగడను తీసి అది స్టోర్ చేసాము. అండ్ డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ అండ్ కోకో పౌడర్ కావాలి. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో మాకు ఇక్కడ డార్క్ పర్పుల్లో జార్ కేక్ అని దొరుకుతుందండి. సిమిలర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటాం కదా, ఆ ఫ్రెష్ క్రీమ్లో మనం 1 cup షుగర్ని నేను పౌడర్ చేశాను. ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువ ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెష్ క్రీమ్లో. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే లైక్ వాల్నట్స్ వేసుకోవాలి మెయిన్లీ, బట్ లేవని చెప్పేసి ఆ రోజు ఇంకా మేమైతే కాజు వేసుకున్నాం అనమాట. ఇంకా అవి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఎన్ని కావాలో అన్ని, అందులో కోకో పౌడర్ ఎంతైతే వేస్తామో అదే చాక్లెట్ పౌడర్ కూడా అంతే వేయాలి. డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ సేమ్ క్వాంటిటీ వేయాలి 2. అండ్ షుగర్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెష్ క్రీమ్లో వేసింటాం షుగర్ పౌడర్ అండ్ దీంట్లో వేస్తున్నాము. స్వీట్ ఎక్కువ కాకుండా చూసుకోండి. అండ్ దీనికి క్రీమ్ ఎక్కువ అయితే ఉండాలన్నమాట. సో ఇది చూసుకుంటే మేజర్గా ఈజీ అయిపోతుంది. ఇందులో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. బ్రెడ్ క్రమ్స్లో చాలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలుపుకోవాలో. ఇట్లా ఉట్టిగా తింటే ఎంత ఇష్టమో నాకు, బట్ కేక్ అయ్యేంత వరకు ఇది మా టైప్ ఆఫ్ డ్రీమ్ కేక్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం మేము. అసలు ఎంత బాగుంటుందో అనమాట, నాకు చాలా ఇష్టము. ఇది మా అత్త రెసిపీ అనమాట. మా మమ్మీ నాసిక్ వెళ్ళింటే అక్కడ తినిందనమాట. తిని మా అత్తని అడిగి ఎలా చేయాలో నేర్చుకుని మాకు చేసి పెడతారనమాట. చాలా బాగుంటుంది ఇది. సో ఇందులో అయితే ఇప్పుడు కాజు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మనం చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ ఈ పౌడర్ రెడీగా ఉంటే ఇంకా ఈజీ అనమాట చేయడం. జస్ట్ ఒక బాక్స్ తీసుకొని ఒక లేయర్ పౌడర్ వేసుకొని ఇంకో లేయర్ క్రీమ్ వేసుకోవాలి. అదే మనం మిక్స్ చేసుకున్న క్రీమ్ అంతే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రీమ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. మేము కొంచెం తక్కువ వేసాము, మాది అందుకు కొంచెం పొడి పొడిగా ఉంది. బట్ క్రీమ్ ఎక్కువ వేసుకోండి, ఆ రోజు కొంచెం తక్కువ అయింది. చూడండి, ఒక లేయర్ ఫస్ట్ లేయర్ కొంచెం తిక్కగా వేసుకోవాలి. వేసుకొనేసి మంచిగా ఇలా క్రీమ్ అంతా ఫిల్లింగ్ చేసేసుకోవాలి. అలా మీ పౌడర్ ఎంత ఉందో అంతవరకు ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ మంచిగా వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా ఉంటుందో, చూడనికే కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా తింటే ఎంత బాగుంటుందో. బట్ దీనికి వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ, అంటే లైక్ చేయడం చాలా ఈజీ, బట్ 8 hours అనేది డీఫ్రీజ్ చేస్తే బాగుంటుంది. అంటే లైక్ మా ఫ్రిడ్జెస్లో అయితే గట్టిగా గానికి టైం పడుతుంది. సో 8 hours అయితే పెట్టాలి అంటుంటారు మమ్మీ, కానీ నేనైతే ఒక 4 hours పెట్టండి సరిపోతుంది. నార్మల్ ఫ్రిడ్జ్ అయితే కొంచెం తొందరగా గట్టిగా అయ్యే ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా, డీప్ ఫ్రీజర్స్, మంచిగా తొందరగా అవుతాయంటే ఒక 2 hours 4 hours పెట్టేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని అయితే ఇలా లేయర్స్గా అసెంబుల్ చేసేసుకొని డీప్ ఫ్రీజ్ చేసేసుకోవాలన్నమాట. ఒక 4 hours పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. మరి తక్కువ పెట్టుకోకుండా అలా పెట్టుకుంటే భలే ఉంటుంది అనమాట, యమ్మీ. నాకు ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో ఇస్తుంటే వాయిస్ ఓవర్ కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. నేను మళ్ళీ చేసుకుంటా కూడా, చాలా బాగుంటుంది. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ అండ్ కోకో పౌడర్ మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు రెసిపీ. అంటే ఒకసారి నచ్చేస్తుంది ఇంకా చేసిన తర్వాత, దాంట్లో అయితే నో డౌట్. ఇంకా మమ్మీ దీన్ని అయితే డెకరేషన్ చేస్తుంది గైస్. డెకరేషన్ ఇలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే నేను డీప్ ఫ్రీజ్ చేసేసాను. ఆ తర్వాత ఎలా అయిందో చూపిస్తా. సో ఇలా గట్టిగా అయ్యి ఉంటుంది చూడండి, మంచిగా ఎలా ఉంటుందన్నమాట. క్రీమ్ లేయర్స్గా చాలా బాగుంటుంది. నేను మా అన్న అయితే బాగా పోటీ పడి తింటామన్నమాట ఈ కేక్ని. మాకు అంత ఇష్టం అనమాట, ఇంకా చెప్పలేం, బాగా నచ్చుతుంది. సో చూడండి, ఫేస్ ఒక్కటి ఇగ్నోర్ చేసేయండి, నేను ఇంకా ఆతృతలో తినేసా. చాలా చాలా బాగా నచ్చింది, అదే చెప్తున్నా మమ్మీకి బాగుంది అని చెప్పేసి. బాయ్ గైస్.